రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో ఓ యువతి వీరంగం సృష్టించింది. శంకర్పల్లిలో రైల్వే ట్రాక్ పై కారుతో స్టంట్లు చేసింది. ట్రాక్ పై కారులో అతి వేగంగా వెళ్లింది. ట్రాక్ పై కారును గమనించిన లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి ట్రైన్ను నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. యువతిని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా కారును అతి వేగంగా నడిపింది. కొంత దూరం మేర ట్రాక్ పై వెళ్లింది. ఎట్టకేలకు ఆ యువతిని స్థానికులు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాళ్లతోనూ వాగ్వాదానికి దిగింది. యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్నోకి చెందిన వామికా సోనియాగా గుర్తించారు. మాదక ద్రవ్యాలు తీసుకుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. యువతికి వైద్య పరీక్షల నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వైద్య సిబ్బంది కూడా సహకరించకుండా పారిపోయేందుకు ఆమె ప్రయత్నించింది. ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ స్పందించారు. నాగులపల్లి శంకర్పల్లి మధ్యలో NC 20 గేట్ నుండి రైల్వే ట్రాక్ పై మహిళ కారు నడుపుకుంటూ వెళ్లిందని తెలిపారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది స్థానికులు గుంపుగా చేరి ఆపే ప్రయత్నం చేశారని, అయినా ఆగకుండా వెళ్లిందని తెలిపారు. మళ్లీ అదే ట్రాక్ పై తిరిగి వస్తుండటంతో అప్పటికే గుమిగూడిన సిబ్బంది కారును ఆపారని తెలిపారు. మహిళను స్థానిక శంకర్పల్లి పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఏ ఉద్దేశంతో ఇలా చేసిందో విచారణలో తేలుతుందన్నారు. LC గేట్ 20 నుంచి నార్మల్గా రోడ్ ట్రాఫిక్ వెళ్తూ ఉంటే అందులో ఒక లేడీ కారు నడుపుతూ LC గేట్ క్రాస్ చేస్తూ అక్కడి నుంచి డైరెక్ట్ ట్రాక్ పై నుంచి వెళ్ళి టువార్డ్స్ నాగులపల్లి డ్రైవ్ చేస్తూ ట్రాక్ పైనే వెళ్ళింది. మధ్యలో రైల్వే స్టాఫ్ ఆపడానికి ప్రయత్నం చేసినా తను ఆగకుండా ట్రాక్ పైనే స్పీడ్తో అలానే ట్రావెల్ చేస్తూ ఉంది. తర్వాత కొద్దిసేపటి తర్వాత మళ్ళీ రిటర్న్ డైరెక్షన్లో అప్ ట్రాక్ పైన మళ్ళీ టువార్డ్స్ LC గేటే తను ప్రయాణం చేస్తూ వస్తూ ఉంటే అప్పటికే అలర్ట్ అయిన రైల్వే స్టాఫ్ మరికొద్ది మంది అక్కడ జమై అంటే గుమిగూడి తనని కారుని ఆపి లోకల్ పోలీస్కి అక్కడ అప్పచెప్పడం జరిగింది. ప్రస్తుతానికి తను లోకల్ పోలీస్ శంకర్పల్లిలో అండర్ కస్టడీలో ఉంది. వాళ్ళు డీటెయిల్స్ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. తను ఎందుకు చేసింది, ఏ ఇంటెన్షన్స్తో చేసింది అన్న డీటెయిల్స్ ఇంకా రాలేదు. ఫర్దర్ డీటెయిల్స్ అంటే పోలీస్ నుంచి రావాల్సి ఉంది. అదే టైంలో అంటే సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఆ టైంలో అప్ అండ్ డౌన్ ట్రైన్స్ను కూడా కొద్దిసేపు రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. దాదాపు ఒక 4 ప్యాసింజర్ ట్రైన్స్ 4 గూడ్స్ ట్రైన్స్ని కొద్దిసేపు మేర రెగ్యులేట్ చేసి తర్వాత ఇది క్లియరెన్స్ వచ్చిన తర్వాత ట్రాక్ ఫిట్ అంటే ఇంజనీరింగ్ పీపుల్ త్రూఅవుట్ ట్రాక్ చెక్ చేసి ఏమాత్రం డేంజర్ లేదు, సేఫ్టీ ఇష్యూస్ లేవని గమనించిన తర్వాత ట్రాఫిక్ని రిస్టోర్ చేయడం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. వామికా సోనియా అనే 25 ఏళ్ల అమ్మాయి రైలు పట్టాలపైన అలచల్ చేసింది. ఉదయం 6:20 ప్రాంతంలో కొండకల్ల వద్ద ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పైకి తన కారుతో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు మనం రైలు పట్టాలపైన కేవలం రైళ్లు మాత్రమే తిరగడానికి చూసాం. కానీ ఇవాళ మొదటిసారి నాకు తెలిసి ఈ రైల్వే వ్యవస్థలో మొదటిసారి 7 కిలోమీటర్ల మేర వామికా సోనియా అటువంటి అమ్మాయి 7 కిలోమీటర్ల మేర తాను కార్ డ్రైవ్ చేస్తూ రైలు పట్టాలమైన కార్ డ్రైవ్ చేస్తూ ఇదంతా కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. తాను మొదటగా అటు నార్సింగ్ వైపు నుంచి కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. నార్సింగ్లో కూడా పోలీసులు ఆమెను ఆపే ప్రయత్నం చేసినప్పుడు కూడా తాను ఆగకుండా నేరుగా అటు నార్సింగ్, జన్వాడ, మోకిల మీదుగా వచ్చింది. మోకిల మీదుగా ఇటు శంకర్పల్లి వచ్చే దారి ఉంటుంది. కానీ తాను మోకిల నుంచి రైట్ టర్న్ అయిపోయింది. అక్కడ నుంచి
ఒక 3 కిలోమీటర్లు వెళ్ళగానే ఇటు హైదరాబాద్ నుంచి ముంబై, అలాగే ఇటు బీదర్ వైపు, అలాగే కర్ణాటక బెంగళూరు వైపు వెళ్ళేటువంటి రైల్ ట్రాక్ కనపడింది. సో రైల్ ట్రాక్ కనపడగానే వెంటనే కొండకల్ల దగ్గర ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పైకి తాను వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి గేట్ వాచ్మెన్, రైల్వే గేట్ వాచ్మెన్ ఎవరైతే ఉంటారో సో తాను వెంటనే అంతకు ముందున్నటువంటి స్టేషన్ ఏదైతే ఉంటుందో స్టేషన్ నాగులపల్లి అంటారు. సో స్టేషన్ నాగులపల్లి వద్ద ఉన్నటువంటి అధికారులకు తాను సమాచారాన్ని అందించారు. ఇటువైపుగా ఒక వాహనం వెళ్తా ఉంది, ఇటు శంకర్పల్లి వెళ్ళే దారి అంటే ఆ ట్రాక్ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఆ ట్రాక్ ఏదైతే ఉందో సో ఆ ట్రాక్ గుండా ఆ ట్రైన్ వచ్చింది. ఇదంతా కూడా ఆ ట్రాక్ ఇటు బెంగళూరు, ముంబై, బీదర్, పర్లి అటువైపు వెళ్ళే ట్రాక్. అటువైపు ఇటు హైదరాబాద్ నుండి వచ్చే ట్రైన్ అంతా కూడా అటువైపు నుంచి వస్తుంది కాబట్టి ఆ ట్రాక్ మీద నుంచి వస్తుందని చెప్పడంతో మొత్తం అక్కడ అటువైపు ఒట్టినాగులపల్లి స్టేషన్ వద్దనే కూడా ఆ ట్రైన్లన్నీ ఆపారు. సో అక్కడ నుంచి తాను శంకర్పల్లి స్టేషన్కి సమాచారం అందించారు. ఇటువైపుగా శంకర్పల్లి అవతల గొల్లపల్లి అనే విలేజ్ ఉంటుంది. సో అక్కడ అటువైపు నుంచి అటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ఇటు హైదరాబాద్ వైపు వచ్చే ట్రైన్లను కూడా అక్కడ కూడా ఆపేశారు. సో 7:40 ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నటువంటి శంకర్పల్లి మన వెనకాల ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళగానే శంకర్పల్లి రైల్వే స్టేషన్ వస్తుంది. సో ముందు చిన్న శంకర్పల్లి ట్రాక్ ఉంటుంది. సో అక్కడ ఎవరైతే రైల్వే వాచ్ కీపర్ ఉంటారో సో తాను సమాచారం ఇవ్వడం కూడా జరిగింది. అసలు ఎందుకు ట్రాక్ ఎక్కింది? ప్రమాదం అంటే ఏదైనా సూసైడ్ చేసుకోవాలని ఎక్కిందా, లేదంటే మతి స్థిమితం లేక ట్రాక్ ఎక్కిందా, లేదు అంటే ఏదన్నా అంటే గంజాయి లాంటివి సేవించి ట్రాక్ ఎక్కిందా అనేటువంటి విషయంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో చెవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తం 8 ట్రైన్లు అయితే ఆగిపోయాయి. సుమారు ఈ ట్రాక్ పైన 1.5 గంటల లేటుగా ట్రైన్లు నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కారులో కూడా కొన్ని కత్తులు, కొన్ని రాడ్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో వాటితో చుట్టుపక్కల అంటే తనను కారు నుంచి దింపడానికి ప్రయత్నం చేసినటువంటి అధికారులపైన కానీ స్థానికులపైన కానీ వాటితో కొంత దురుసుగా కూడా ప్రవర్తించే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వీడియో వినతో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, శంకర్పల్లి నుంచి.